ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తను తల్లయ్యే అవకాశం శాశ్వతంగా కోల్పోయింది. ఈ ఇంటి పేరు నిలబడాలి. అలా జరగాలి అంటే నీకు మరో పెళ్లి జరగాలి. నీ మాట నమ్మాలి అంటే ఈ పెళ్లి నువ్వే దగ్గరుండి జరిపించాలి. అమ్మా పున్నమి, అమ్మా పున్నమి, ఏంటమ్మా ఇదంతా? అయినా మనమంతా ఏ యుగంలో ఉన్నామమ్మా? అయినా మీకు పిల్లలు పుట్టకపోతే మళ్ళీ పెళ్లి చేయడం ఏంటి? అయినా వాళ్ళు పెళ్లి చేస్తానంటే మాత్రం నువ్వెలా ఒప్పుకున్నావు? అసలు ఇలా కాదు, మనం పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు పెట్టి వాళ్ళంతా చూద్దాం పదా. అయ్యో నాన్న, వద్దు నాన్న, ప్లీజ్. దయచేసి నా స్థానంలో నిలబడి కొంచెం ఆలోచించండి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని చెప్పడానికి నాకొక్క నిమిషం చాలు నాన్న. కానీ ఆ మాట చెప్పిన మరుక్షణమే ఈ ఇంటి పెద్దావిడ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అమ్మా పున్నమి, అవును నాన్న, ఈ పెళ్లిని చూడకూడదు అని మనం కోరుకుంటే ఖచ్చితంగా అమ్మమ్మ గారి చావుని చూడాల్సి వస్తుంది. చెప్పండి నాన్న, నా సంతోషం కోసం అమ్మమ్మ గారి చావుని చూద్దామా? మన సంతోషం కోసం ఆ మహావృక్షాన్ని మూలాలతో సహా తెగ నరుకుదామా? అమ్మా పున్నమి, అవును నాన్న, అన్ని ఆలోచించిన తర్వాతే ఈ పెళ్లికి నేను అంగీకరించాను. నచ్చలేదమ్మా, నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు ఎంత చెప్పినా సరే నేను అస్సలు అంగీకరించలేను. నీ తండ్రిగా ఈ పెళ్లి ఆపడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాను. అవసరమైతే స్టేషన్కి వెళ్తాను, వీళ్ళందరినీ కోర్టుకి ఈడుస్తాను. అలా చేస్తే మీరు నా చావుని చూడాల్సి వస్తుంది. అమ్మా పున్నమి, అవును నాన్న, ఇది నా అత్తగారి కుటుంబం. ఈ ఇంటి పరువు తీస్తానంటే కోడలుగా నేను ఎలా ఒప్పుకుంటాను? నాకు పుట్టినిల్లు ఎంత ముఖ్యమో మెట్టినిల్లు కూడా అంతే ముఖ్యం. ఎందుకమ్మా నిన్ను నువ్వే కాల్చుకుని ఈ ఇంటికి వెలుగుల్ని పంచుతానంటున్నావు? నీ కన్నీటితో ఈ ఇంట్లో అందరికీ ఆనందాన్ని మిగులుస్తానంటున్నావు? లేదమ్మా, నేను తట్టుకోలేకపోతున్నానమ్మా, తట్టుకోలేకపోతున్నాను. అసలు నేను భరించలేకపోతున్నాను. మీ చల్లని చూపు నా మీద ఉన్నంత వరకు, మీ ప్రేమ నా మీద కురిపించినంత వరకు నాకేమీ కాదు. నా తండ్రిగా మీరిప్పుడు చేయాల్సింది వాళ్ళ మీద కోపడడము, నా గురించి బాధపడ్డం కాదు. మరి ఏం చేయమంటావమ్మా? దగ్గరుండి మరి అక్షంతలేయమంటావా? అది చూడ్డానిక నేను ఇంట్లో ఉన్నది? బాధగా ఉందమ్మా. జరిగిందంతా చూస్తూ ఉంటే అసలు ఒకప్పుడు పిచ్చోళ్ళ ఉండేది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అవునమ్మా, అవును. కంటి ముందు నీకు అన్యాయం జరుగుతుంటే నాన్నా, చూసి నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. నిజంగా నా క్షేమం మీరు కోరుకుంటే మీరు చేయాల్సింది బాధపడడం కాదు, నిజం నిరూపించడం. ఏంటమ్మా నువ్వు అనేది? ఒక్క నిమిషం. ఎక్కడికెళ్ళింది? ఏమోనే. నాన్న, నాకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ జీవితాంతం నాకు పిల్లలు పుట్టరు అని చెప్పారు. అవును, అది ఎంతవరకు నిజమో ఆ దేవుడికే తెలుసు. కానీ ఈ రిపోర్ట్స్ మన దగ్గరే ఉన్నాయి. ఈ రిపోర్ట్స్ మీరు వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి
ఈ రిపోర్ట్స్లో నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకోవాలి. అర్థమైందమ్మా. డాక్టర్ నీకిచ్చిన రిపోర్టు నిజమైందా లేక అబద్ధం అని నిగ్గు తేల్చాలి, అంతేగా? అవును నాన్న. ఇంకొక డాక్టర్ సలహా తీసుకుంటే అసలు నిజాలేంటో బయటకొస్తాయి. విషయం పూర్తిగా అర్థమైందమ్మా. సిటీలో నాకు తెలిసిన డాక్టర్లు చాలా మంది ఉన్నారు. ఈ రిపోర్ట్స్ తీసుకెళ్ళి ఇప్పుడే వాళ్ళని కలుస్తాను. ఇందులో నిజాలెంతో అబద్ధాలెంతో ఇప్పుడే తెలుస్తానమ్మా. అలాగే. అమ్మా, విన్నావుగా? ఆ శివదేవయ్య మన డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ తీసుకుని వెళ్తున్నాడమ్మా. ఇప్పుడు వాడు వేరే డాక్టర్ని కలిసి ఈ రిపోర్ట్ నిజమా అబద్ధమా అని అడిగితే మనం చేసిన మోసం మొత్తం బయటపడిపోతుందమ్మా. చాలా చాలా థ్యాంక్స్ డాక్టర్. మీరు చేసిన ఈ మేలు మేమెప్పటికీ మర్చిపోలేం. ఏదో మీతో ఉన్న పరిచయం కొద్దీ మీరిస్తానన్న ఈ డబ్బుకి కక్కుర్తిపడి పున్నమికి పిల్లలు పుట్టరు అని అబద్ధం చెప్పాను. పొరపాటున వాళ్ళకి నిజం తెలిసిందనుకో, నా మీద కేసు పెట్టే ప్రమాదం ఉంది మేడం. పరిస్థితి అంతవరకు రాదు డాక్టర్. పున్నమికి పిల్లలు పుట్టరు అని మీరు చెప్పిన అబద్ధాన్ని మా ఇంట్లో వాళ్ళు స్ట్రాంగ్ గా నమ్మేలా చేస్తే మా అల్లుడికి రెండో పెళ్లి చేస్తారు. అప్పుడు నా ఈ ముద్దుల కూతురు ఆ ఇంటికి కోడలవుతుంది. అవును డాక్టర్, మీరు చెప్పిన అబద్ధం వల్ల ఆ పున్నమి జీవితం తలకిందులు కాబోతుంది. ఆ ఇంటి నుంచి శాశ్వతంగా అది బయటికి వెళ్ళబోతుంది. అమ్మో, అది తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శివదేవయ్య ఆ రిపోర్ట్స్ తీసుకుని మళ్ళీ ఇంటికి రాకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి. సరే పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.